నమస్తే. ముందుగా సి న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వెల్కమ్ టు సి న్యూస్. నేను ప్రియా. వార్తల ముందుగా హెడ్లైన్స్. ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలి. ఉగాది వేడుకల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. శ్యామలాంబను దర్శించుకున్న దగ్గుబాటి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని ప్రార్థించిన ఎంపీ. పాస్టర్ ప్రవీణ్ మృతిపై పారదర్శకంగా దర్యాప్తు, అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్టు ఐజీ వెల్లడి. గూడూరి కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు. మళ్లీ జగన్ సీఎం కావడం తథ్యమన్న నాయకులు. నాగాంజలికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం, వెల్లడించిన కిమ్స్ బొలినేని యాజమాన్యం, వైద్యులు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ఉగాది పచ్చడిలోని 6 రుచులు మన జీవితంలోని కష్ట సుఖాలకు నష్టాలకు ప్రతీకలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఉగాది సందర్భంగా స్థానిక తిలక్ రోడ్ రెడ్డి కన్వెన్షన్ సెంటర్లో పంచాంగ శ్రవణం ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పంచాంగ శ్రవణానికి హాజరై విన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం గురించి సరదాగా చెబుతూ నవ్వులు పోయించారు. ఉగాది పచ్చడిలోని తీపి, చేదు, వగరు, పులుపు లాంటి షడ్రుచులు మన జీవితంలోని కష్ట నష్టాలు, సుఖ సంతోషాలు మొదలైన వాటిని ప్రతిబింబిస్తాయి అని అన్నారు. రాశి ఫలాలు ఎలా ఉన్నా మానవ ప్రయత్నం చేయాలి అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. రాష్ట్రానికి రాజు చంద్రబాబు, దేశానికి రాజు నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో ఉండి దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలి అని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని ఆకాంక్షించారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉండాలి అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందన్నారు. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలను తొలగించేందుకు ఈరోజు కూటమి ప్రభుత్వం P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అని చెప్పారు. చంద్రబాబు నాయుడు విజన్లో భాగంగా రాష్ట్రంలో పేదరికం రూపుమాపడానికి కృషి చేస్తున్నారని చెప్పారు. దీనికి ముందు పందిరి మహాదేవుడు సత్రం వేద పండితులు ఆదిరెడ్డి కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం అందజేశారు. విశ్వమంతటా ఉన్న తెలుగు ప్రజలు అందరికీ కూడా విశ్వావసు సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది అనగానే తెలుగువారి ఒక పండుగ, మన సంస్కృతి, మన సాంప్రదాయం. మరి ఏదైతే ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో కష్ట నష్టాలు, సుఖ సంతోషాలు ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒక సమ్మేళనం. ఏదైతే ఉగాది పచ్చడిలోని ఒక 6 రుచులు ఏదైతే ఉంటాయో ఈ యొక్క జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. మరి ఆ ప్రతిబింబంలోనే ఏదైతే ఉన్నాయో మనం స్వీకరిస్తూ ఉన్నామో ఇవన్నీ కూడా సుఖాలని, కష్టాలని, బాధ్యతల్ని, అవమానాల్ని అన్నీ కూడా సమపాలుగా స్వీకరించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉంది. మరి ఈ యొక్క నూతన సంవత్సరం ఏదైతే తెలుగువారి యొక్క నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, నూతన ఉత్తేజంతో, ఉత్సాహంతో దినదిన అభివృద్ధి చెందాలని, ఆయా రంగాల వారు అభివృద్ధి చెందడంతో పాటు 10 మందికి కూడా తోడ్పాటు అందించే విధంగా, సహకరించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని, ఇది ఒక కొత్త సంవత్సరం, కొత్త ఆలోచనలు, మంచి పనులు చేయడానికి ఒక అడుగు ముందుకేసే రోజు. ఈ రోజు చాలా శుభదినం. యావత్ ఆంధ్రప్రదేశే కాకుండా భారతదేశ ప్రజలందరూ కూడా ఈ ఉగాది పండగను ఎంతో సెంటిమెంట్గా, ఈ ఉగాది రోజుని మంచి జరిగితే అన్ని ఈ సంవత్సరాంతం కూడా అంతా మంచి జరుగుద్దనే భావంతో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాది పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడ రాజమండ్రి సిటీకి వస్తే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మన సిటీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఈ రోజున పండితుల్ని పిలిపించి ఈ కళ్యాణ మండపంలో పంచాంగ శ్రవణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి రాసులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకొని తదనుగుణంగా ఎలా నడవాలనే దాని గురించి
అందు గురించనే ఈ రోజున మేము కూడా మన రాజమండ్రి సిటీయే కాకుండా మన మన కార్పొరేషన్ పరిధే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా మంచి జరగాలి ఈ సంవత్సరం అంతా అని ఉగాది శుభాకాంక్షలు తెలియపడారు. రాజమండ్రి గ్రామ దేవత శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలి అని, అందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండేలా క్షేమంగా చూడాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఆకాంక్షించారు. శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఉత్సవాల నేపథ్యంలో ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పలువురు కూటమి నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ కడియాల వీరభద్రరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి లక్ష్మి, ప్రధాన అర్చకుడు ఐవివి సత్యనారాయణ ఆమెకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ఆవరణలో ఆమెకు ఉత్సవ కమిటీ తరపున అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజమండ్రి గ్రామ దేవతను ఉగాది ఉత్సవ సమయంలో దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆ అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా తనకు ఆమె ఆశీస్సులు అందినట్టుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అని, కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి సంక్షేమం మెండుగా జరగాలి అని ప్రార్థించామన్నారు. కోరిన కోరికలు తీర్చే తల్లి శ్యామలాంబ అమ్మవారి ఆశీస్సులు నగర ప్రజలందరిపైన ఉండాలి అని ప్రార్థించామన్నారు. ఇక్కడ అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆమె వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, నగర ఇన్ఛార్జి యనుమల రంగబాబు, బీజేపీ నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, కురగంటి సతీష్, లలితా జైన్, హీరాచంద్ జైన్, సాయి, టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, పిల్లి శ్యామ్ కుమార్, సూర్యనాయుడు, కాశీ విశ్వనాథ్, సంజయ్, కడియాల శ్యామ్, పాలిక సతీష్, అట్టడ రవి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సోమలాంబ గుడి అనేది వారు స్వయంభూ దగ్గర 150 సంవత్సరాల పై కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి తల్లి. అది మాత్రమే కాకుండా రాజమండ్రికి ఆవిడ గ్రామ దేవతగా ఉన్నటువంటి నేపథ్యం. అమ్మవారిని వాళ్ళ అంటే ఇప్పుడు ఉత్సవం ప్రారంభమైనటువంటి సందర్భంలో అమ్మవారి దర్శనం చేసుకోవడం అనేది నిజంగా నా అదృష్టంగా, ఇది స్వయంగా అమ్మవారి ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. అమ్మవారి చల్లని చూపు ఖచ్చితంగా రాజమహేంద్రవరం మీద ఉండాలని, సర్వేజన సుఖినో భవంతు అంటూ రాజమహేంద్రవరంలో నివసించేటువంటి వారు మాత్రమే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రం మీద అమ్మ చల్లని చూపు ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు బాధలు లేకుండా ఏ రకంగా ఒక చక్కటి సుహృద్భావ వాతావరణంలో రాజమండ్రి ముందుకు వెళ్తుందో అదేవిధంగా అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలని చెప్పి అమ్మవారిని నేను ప్రార్థిస్తున్నాను. ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు పగడాల ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద మృతికి సంబంధించి అన్ని కోణాల్లో పారదర్శకంగా దర్యాప్తు జరుగుతోంది అని, వారంలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టవద్దు అని సూచించారు. రాజమహేంద్రవరం వచ్చిన ఐజీ అశోక్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్తో కలిసి కేసు దర్యాప్తు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 24న హైదరాబాద్లో ఉదయం 11 గంటలకు ఆయన బైక్పై ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి తూర్పుగోదావరి జిల్లా కొంతమూరు వద్ద ఘటన జరిగినంత వరకు టోల్ ప్లాజాల వద్ద నమోదైన సీసీ ఫుటేజ్ల ఆధారంగా ద్విచక్ర వాహనాన్ని ట్రాక్ చేశామని వెల్లడించారు. ఆ రోజు సాయంత్రం సుమారు 1:30కు విజయవాడ చేరుకుని తిరిగి 8:30 గంటలకు బయలుదేరారని, రాత్రి 9:15 పొట్టిపాడు టోల్ ప్లాట్ వద్ద బైక్ హెడ్లైట్ వెలగకుండా ఓవైపు బ్లింకర్తో పాస్టర్ వెళ్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఆ వాహనానికి హెడ్లైట్ పనిచేయడం లేదని ఆర్టీఏ అధికారులు నిర్ధారించారని చెప్పారు. ఈ కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు, డీసీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రత్యేకంగా దృష్టి సారించారన్నారు. ప్రవీణ్ కుమార్ మృతదేహంపై రగుడు, కాలికి కాలిన గాయం ఉన్న నేపథ్యంలో వాటి విశ్లేషణకు నమూనాలను ఆయా ప్రత్యేక విభాగాలకు నివేదికలు వస్తే వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక 3-4 అవర్స్ వారి మూమెంట్ ట్రాక్ చేస్తున్నాం. వారు ఎక్కడున్నారు విజయవాడలో అనేది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. తర్వాత కొంతమూరు పెట్రోల్ బంక్ దగ్గరికి అరౌండ్ 11:30కి రీచ్ అయ్యారు. అరౌండ్ 11:42కి ఈ నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో వారి మూమెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంత వరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. విజయవాడలో వారు ఎవరిని కలిశారు, 4 గంటలు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రము ఇంకా పూర్తిగా ఒక టీమ్స్ అక్కడ
పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి. విజయవాడ సిటీలో ఉన్న సీసీ కెమెరాస్ని కూడా మేము పరిశీలిస్తున్నాం. తర్వాత ఈ పోస్ట్మార్టం కూడా ప్రిలిమినరీ పోస్ట్మార్టం రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో వాళ్ళు పూర్తి ఫైండింగ్స్ మాకు ఇవ్వలేదు. అయితే కొన్ని అబ్రేషన్ ఇంజరీస్ చేతుల మీద బాడీ మీద ఉన్నాయంటే ఏదన్నా రాపుడు గాయాలు ఉన్నాయన్నారు. లాసరేటెడ్ ఇంజరీస్ ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు. ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు లాసరేటెడ్ ఇంజరీస్. అయితే ఈ టాక్సికాలజీ రిపోర్టు ఎఫ్ఎస్ఎల్కి టాక్సికాలజీ రిపోర్టు ఫర్దర్గా పెథాలజీకి కూడా కొన్ని రిపోర్ట్స్ పంపారు. ఎందుకంటే ఒక కాలిన గాయం కాలు మీద ఉంది, అది ఎటువంటి గాయం అని చెప్పడానికి పెథాలజీ కూడా ఈ రిపోర్ట్స్ కోసం పంపడం జరిగింది. సో ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ మనము ఇన్వెస్టిగేషన్ అంటే ఎందుకు వారు చనిపోయారనేది పూర్తిగా మనము నిర్ధారించడం జరుగుతుంది. ఈ ఇంకా ఎవరికైనా టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా ఈ సీసీ కెమెరాస్, సెల్ ఫోన్ అనాలిసిస్ ఇవన్నీ చేస్తున్నాం. అంతేకాకుండా ఎంటీఓ మన ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ కూడా ఈ వెహికల్స్ని కూడా వారు ఎగ్జామిన్ చేశారు. యాక్సిడెంట్ అయిన వెహికల్స్ని ఎగ్జామిన్ చేశారు. అతను డెంట్ మార్క్స్ ఉన్నాయా, అతను కార్స్ అప్పుడు మీరు సీసీటీవీలో చూస్తుంటే కొన్ని కార్స్ కూడా అక్కడ వారి మోటార్ సైకిల్తో పాటు పాస్ అవుతున్నాయి. అదేదైనా కొలిజన్ అవుతే మోటార్ సైకిల్కి ఏదైనా ఒక కార్ వచ్చి గుద్దితే అక్కడ డెంట్ మార్క్స్ ఏమైనా పడ్డాయా, తర్వాత ఏమైనా పెయింట్స్ ఎక్స్చేంజ్ అయిందా, మోటార్ సైకిల్కి ఆ కారుకు మధ్యలో ఏదైనా గుద్దితే ఆ కారులో ఉన్న పెయింట్ మోటార్ సైకిల్కి అందిందా, మోటార్ సైకిల్ పెయింట్ ఏమైనా కారుకు వచ్చిందా, అది కూడా వారు రిపోర్ట్ ఇచ్చారు. అది ఎస్పీ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ విధంగా డీటెయిల్ అనాలిసిస్ మేము చేస్తున్నామండి. స్థానిక తిలక్ రోడ్డులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో విశ్వవసునామ ఉగాది సంబరాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య నాయకులు ప్రజలకు, వైసీపీ నాయకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, మాజీ శాసనసభ్యులు రాతు సూర్యప్రకాష్ రావు, వైఎస్ఆర్సీపీ నగర మాజీ అధ్యక్షులు నందిపు శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఇన్నాళ్ల కూటమి ప్రభుత్వ పాలన పరిశీలించిన ప్రజలు జగన్ పాలనే బేష్ అని తేల్చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఉగాది వేడుకల సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణలతో పూజలు నిర్వహించారు. గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది సందర్భంగా రాష్ట్రంలో ప్రజల ఆయుర ఆరోగ్యాలతో సౌభాగ్యాలతో వర్ధిల్లాలి అని ఆకాంక్షించారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పాలన అందించారని పేర్కొన్నారు. వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణకు మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, రౌతు సూర్యప్రకాష్ రావు, మేడపాటి షర్మిలారెడ్డి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఆనందంతో జీవించాలి అని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం లేదని విమర్శించారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. విశ్వావసునామ సంవత్సర ఉగాదిని ఈరోజు రైతులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆలోచించినటువంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొదటివాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, రెండోవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రైతు క్షేమమే తన క్షేమంగా ఆలోచించి అక్కడ ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పినా ఇచ్చిన, రుణమాఫీ చేస్తానని చెప్పినా చేసిన, అలాగే రైతుని రుణగ్రస్తుడు కాకుండా ఆదుకుంటానని చెప్పి ముందుగానే రైతు భరోసా ఇచ్చిన, రైతులకు గ్రామాల్లోనే వారి పంటలు వేసుకునే సందర్భంలో కావలసిన ప్రతి సమాచారాన్ని అందించడానికి ఒక వైద్యశాల లేకపోతే పరిశోధనాశాల, ఆర్బీకే లాంటి వ్యవస్థను తీసుకురావడమే కాకుండా విత్తనం వేసినప్పటి నుంచి విక్రయం వరకు కూడా ఈ రాష్ట్రం రైతు ఆధారిత రాష్ట్రం. రైతులను ఆదుకోవడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకుల యొక్క కనీస ధర్మం. దాన్ని పాటించినటువంటి నాయకుల్లో రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని అనటానికి ఇది ఒక సాక్షిభూతం. తెలుగు వారందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం
అందరికీ మంచి జరగాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులందరికీ మంచి పంటలు పండాలి, మంచి దిగుబడులు రావాలి, వ్యాపారవేత్తలందరికీ కూడా వాళ్ళ యొక్క వ్యాపారాలు లాభదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాదాపుగా ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం గడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఎన్నికల వాగ్దానాలను ఈ రోజుకి కూడా పూర్తిగా ఎక్కడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఏడాది కాలం వారికి అవకాశం ఇవ్వడం జరిగింది, ఓపికగా సహనంగా ఎదురు చూడడం జరిగింది. ఇక ప్రజల్లో కూడా మెల్లగా వ్యతిరేకత అనేటువంటిది తీవ్ర స్థాయిలో పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా బాధ్యత గల ప్రతిపక్షంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో, మా పార్టీ అధ్యక్షుల యొక్క నాయకత్వంలో, అలాగే మా జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ గారి యొక్క నాయకత్వంలో ప్రజల పక్షాన వచ్చే ఈ ఏడాది డెఫినెట్గా మరింత ప్రజల పక్షాన పోరాడేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ముందుగా అందరికీ కూడా నూతన ఉగాది విశ్వనామ సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తూ, ఈ రాష్ట్రం ఈ సంవత్సర కాలం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కూడా సిరి సంపదలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ, గతంలో మా పార్టీ, మా నాయకులు, మా ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పరిపాలన అందించారు. రానున్న రోజుల్లో తిరిగి మళ్ళా మేము ప్రజలకి సేవ చేసే భాగ్యం భగవంతుడు కలిగిస్తాడని చెప్పి ఆశిస్తూ, మరొక్కసారి అందరికీ కూడా ఈ నూతన సంవత్సరం మరింత శుభప్రదంగా, ఆరోగ్యప్రదంగా, ఆనందదాయకంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున ఈరోజు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారి ఆఫీస్లో మా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు, అలాగే మాజీ హౌసింగ్ బోర్డు చైర్మన్ శరణారెడ్డి గారు, అలాగే మాజీ పార్టీ అధ్యక్షుడు శ్రీని గారు, అందరి సమక్షంలో పత్రికా విలేకరులందరికీ కూడా విశ్వాసనామ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ఈ విశ్వాసనామ ఉగాదిలో అందరూ కూడా ఆయురారోగ్యాలతోనూ సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి కోరుకుంటూ, దానికి అనుగుణంగా మా పార్టీ గతంలో చేసిన పరిపాలన ఏ విధంగా రైతులు కానీ, ఇన్పుట్ సబ్సిడీలు కానీ, అన్ని రైతాంగాన్ని గురించి కానీ, ఇతర వర్గాల గురించి ఏ విధంగా చేసిందో అదేవిధంగా ఈ కొత్త కూటమి ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాం. మరి ముందుగా అందరికీ విశ్వసనామ మరి ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ రోజున మరి గూడూరు శ్రీనివాస్ గారు, మా పార్లమెంటరీ కంటెస్టెంట్ గారు ఆఫీస్లో ఈ రకంగా ఉగాది మరి సెలబ్రేషన్స్కి అందరూ హాజరవడం మన అందరికీ తెలుసు. ఉగాది పచ్చడి ఏ రకంగా అయితే అన్ని రకాల రుచులతో ఉంటుందో, అలాగే మన జీవితం కూడా అన్ని రకాల రుచులతో, అటు తీపి పులుపు అన్ని రకాల టేస్టులతో మరి ప్రతి ఒక్కరి జీవితం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి జగనన్న తరఫున కూడా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, సో గెలుపు ఓటమి అన్నది అది దైవ నిర్ణయం అండి. ఖచ్చితంగా మరి జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా సీఎం కింద ఎన్నో మంచి పనులు చేశారు. సో ఈ రోజున మరి ప్రతిపక్ష హోదాలో ఉంటూ కూడా మరి ప్రజల పక్షాన ఆయన పోరాడుతున్నారు. రాజమహేంద్రవరం కిమ్స్ బొలినేని ఆసుపత్రిలో ఆత్మహత్య ప్రయత్నం చేసిన నాగాంజలి ప్రస్తుతం కోమా స్థితిలోనే చికిత్స పొందుతుంది అని, ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రి యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటుంది అని కిమ్స్ సీఈఓ డాక్టర్ ఎన్ఎస్ రామరాజు వెల్లడించారు. స్థానిక తాడితోటలో ఉన్న బొలినేని ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ భవనంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో రామరాజుతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ రామ్మోహన్, చికిత్స అందిస్తున్న ఫిజిషియన్ డాక్టర్ విద్యా దీపక్, న్యూరో ఫిజిషియన్ డాక్టర్ శశాంక్ మాట్లాడారు. ఈ నెల 23వ తేదీన ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నామని, మెదడులో ఎక్కువ భాగం దెబ్బతినడం వల్ల చికిత్సకు అందిస్తున్న స్పందన అంతంత మాత్రంగానే ఉందని స్పష్టం చేశారు. బ్రెయిన్ డెడ్ అయినట్లుగా అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. బీపీ కూడా సాధారణంగానే ఉందని, ఎంఆర్ఐ స్కానింగ్ తీసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందం కూడా వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలన చేస్తున్నారని, వారి సహకారంతో ఆమెకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. దీపక్కి సంబంధించిన అన్ని ఆధారాలు పోలీసులకు అందజేశామని, ఆమె తమతో పనిచేస్తుంది అని, బిడ్డ లాంటిది అని, ఎటువంటి ఘటన జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. పోలీసులకు అన్ని విధాలుగా విచారణకు సహకరిస్తున్నామని, తమ వద్ద ఉన్న ఆధారాలు సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. తండ్రి దుర్గారావు, తల్లి మాట్లాడుతూ తమ కుమార్తె ఇక్కడికి ఎలా వచ్చిందో అలాగే అప్పగించాలి అని, లేకపోతే తమకు కూడా ఇంజెక్షన్ ఇస్తే చనిపోతామని ఉద్వేగానికి గురయ్యారు. ఆసుపత్రిలో వైద్యం బాగానే అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ తర్వాత యూజువల్గా మనకి ఏంటంటే బ్రెయిన్కి కొంచెం డ్యామేజ్ అవ్వడము, గుండె మీద కొంత ప్రెజర్ పడడం జరిగే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఆ రోజు నైట్ నుంచి గుండె డాక్టర్ గారు అండ్ ఆల్సో నరాల డాక్టర్ గారు ఒపీనియన్ తీసుకుంటూ ట్రీట్మెంట్ అయితే ముందుకు వెళ్తూ ఉన్నాము. ఆ రోజు నుంచి కూడా అమ్మాయి కామా స్టేట్లోనే ఉన్నారు. అదేంటిది బ్రెయిన్ పరంగా రెస్పాన్సెస్ తక్కువగానే ఉన్నాయి. ప్రజెంట్ ఈరోజు చూస్తే కనుక ఆ అమ్మాయి ఏంటిది బీపీకి సంబంధించిన అంటే వెంటిలేటర్ సపోర్ట్తో పాటు బీపీకి సంబంధించినంత వరకు కూడా 2 ఇంజెక్షన్లతో ప్రాణం నిలబడి ఉన్నట్టే చెప్పాల్సి ఉంటుంది. గుండె పరంగా వచ్చినప్పుడు అంటే వీక్ అన్నది కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే వస్తూ ఉంది, కానీ బీపీ కానీ లేదంటే నరాల పరంగా కానీ పూర్తిగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించడం లేదు. కోమాలోనే ఉన్నారు. కాకపోతే కొన్ని రిఫ్లెక్సెస్ ఉండడము, బీపీ పరంగా ఇట్ల పరంగా మెయింటైన్ ప్రాణం నిలబడి ఉంది. మనం ఎంఆర్ఐ స్కాన్ చేసి చూసాము. అయితే 3వ రోజున చేసిన ఎంఆర్ఐ స్కాన్లో మాత్రం బాగా తీవ్రంగా బ్రెయిన్ డ్యామేజ్ అయినట్టు మనకి ఎంఆర్ఐ స్కాన్లో తెలిసింది. దాని ప్రకారంగా మనము మందులు అవి ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి పూర్తిగా ఆమె కొన్ని వార్తల్లో వచ్చినట్టు బ్రెయిన్ డెత్ అయితే అవ్వలేదు, కానీ ఇంకా దానికి కొన్ని రిఫ్లెక్సెస్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అయితే టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో పెట్టిన డాక్టర్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా గత 2-3 రోజుల నుంచి చూస్తున్నారు. మన ట్రీట్మెంట్ వాళ్ళ సలహా కూడా తీసుకుని మనము కొన్ని మార్చడము జరిగింది. అయితే నిన్న కూడా సిటీ స్కాన్ చేసి చూసాము. సిటీ స్కాన్లో కూడా ఇంకా బ్రెయిన్లో సివియర్గా డ్యామేజ్ ఉంది. అయితే ఇప్పటికీ మాత్రం బ్రెయిన్ డెత్ అనేది అయితే అవ్వలేదు. సో మనం ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నాము. ఈ మాతో పాటు పనిచేసే అమ్మాయికి ఈ పరిస్థితి రావడం మాకందరికీ చాలా బాధ కలిగించే విషయం. సో హాస్పిటల్ ఆ అమ్మాయికి పూర్తి స్థాయిలో వైద్యం అందించి ఏదో విధంగా కోలుకోవాలని చెప్పి మా శక్తి వంచన లేకుండా దేనికి వెనకాడకుండా మేము వైద్యం అందిస్తున్నాం. దాంతోపాటు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మాకు పూర్తి సహకారం అందుతుంది. కలెక్టర్ గారు ఒక సీనియర్ మెంబర్స్తో ఒక టీంని ఏర్పాటు చేశారు. ఆ టీం మెంబర్స్ కూడా మాతో పాటు వర్క్ చేస్తూ ఆ పేషెంట్ రికవరీకి సాయం అందిస్తున్నారు. ఒకళ్ళ సలహాలు ఒకళ్ళు తీసుకుంటూ ఆ అమ్మాయికి ఏదో విధంగా మనం చేయాలన్న ఉద్దేశంతో మేము అందరం సహకరిస్తున్నాం. సో కానీ బ్రెయిన్కి జరిగిన డ్యామేజ్ మూలంగా ఎంతవరకు రికవర్ అవుతుందో చెప్పడం కష్టంగా ఉంది. అలాగనే అమ్మాయి బ్రెయిన్ డెడ్ కాదు. చాలామంది అపోహలు వ్యాపిస్తున్నట్టుగా చనిపోయిన వాళ్ళకి వైద్యం చేస్తున్నారు, ఎలాంటి అవి పూర్తిగా అవాస్తవాలు. ఎవడైతే నిందితుడున్నాడో ఇక్కడ వాడు ఎక్కడెక్కడ ఉండొచ్చు, ఎక్కడ వాళ్ళ బంధువుల పేర్లు, వాళ్ళ ఆ అమ్మాయికి సంబంధించిన అతనికి సంబంధించిన వాళ్ళ భార్య ఎవరెవరు ఎక్కడ ఉన్నారో అన్ని నెంబర్లు ఇచ్చి అన్ని విధాలా మేము పోలీసు వారికి సహకరిస్తున్నాం. మేము ఏది మాట్లాడినా కూడా ఆ అమ్మాయి తప్పుదారి పట్టించినట్టు ఉంటుంది. తర్వాత ఆ అమ్మాయి వ్యక్తిత్వాన్ని మనం దెబ్బతీసినట్టు ఉంటుంది. మేము నిజంగా బాధపడుతున్నాం. ఆ అమ్మాయి ఫోటోలు, వీడియో దాంట్లో వచ్చి సోషల్ మీడియాలో వచ్చి ఆ అమ్మాయిని రకరకాలుగా ఒక్కో రకంగా మాట్లాడుతుంటే నిజంగా చెప్పాలంటే మనం అంత పర్సనల్ అసాసినేషన్ చేయకూడదు. ఒక అమ్మాయిని అంత దారుణంగా చేస్తుంటే నిజంగా మా బిడ్డ అండి, మా బిడ్డ నిన్నటిదాకా మాతో నడిచిన మా బిడ్డకి అలా జరిగిందని మేమందరం ఎటువంటి వాడైనా, నేనైనా, సీఈఓ అయినా, సూపరింటెండెంట్ అయినా, ఎవడైనా సరే ఒక తప్పు చేస్తే ఈ హాస్పిటల్లో కఠినంగా శిక్షిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కూడా ఎంత పొజిషన్లో ఉన్నా ఎవడైనా సరే వాడిని వదిలిపెట్టే పనే లేదు. మాకు కూడా ఒక 2 ఇంజక్షన్లు ఇస్తే మేము కూడా చచ్చిపోతాం. మాకు ఇంకే ఆశ లేదండి. మాకు ఆ ఒక్క పాపే. మా పాప ఎలాగైతే హాస్పిటల్కి వచ్చిందో అలా మా ఇంటికి మాకు తిరిగి రావాలి. లేకపోతే మాకు కూడా 2 ఇంజక్షన్లు ఇచ్చేయండి, మేము కూడా అయిపోతాం. ఇంకేమొద్దు మాకు. ఇంకా హాస్పిటల్ అయితే వైద్యం చేస్తున్నారండి, మెరుగైన వైద్యం అన్నారండి. హాస్పిటల్ కొంచెం మెరుగైన వైద్యమే చేస్తున్నారు. హాస్పిటల్ అయితే బాగానే ఉంటుంది.
పాప ఎంతవరకు మొన్నటి వరకు లేదు కోలుకుంటుంది కానీ తెలియదండి. కలెక్టర్ గారు తీసుకున్నాక బాగానే జరుగుతుందండి. నేను అసలు మాకేమీ తెలియదండి. ఇంకా అతనికి కఠిన శిక్ష పడాలి, కావాలని నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలి. అలాంటి వాడిని మళ్ళీ ఏ ఆడపిల్లల జోలికి వెళ్ళకూడదు. కానీ యాజమాన్యానికి తెలవకుండా ఉండదు. వీళ్ళ బంధువులే అంటున్నారు. వీళ్ళ బంధువులైనా చాలా కప్పిపుచ్చేసారండి, బయటికి రానివ్వలేదు. అతను ఈ హాస్పిటల్కి సంబంధించి తెలిసిన అతనే అన్నారు. ఇన్ని రోజులు ఎమ్మటే చేయలేదు. మాకు ఆ ఇన్సూరెన్స్ తెలిసాకే అతను మొన్నటికి సరెండర్ అయ్యాడు. జరిగింది అప్పుడే వారం అయింది. లెజెండ్స్ కప్ 2025 సీజన్ 4 విజేతగా మెట్రో క్రికెట్ క్లబ్ జట్టు గెలవగా సర్దార్ 11 జట్టు రన్నరప్ గా నిలిచింది. స్థానిక ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరై విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాజమహేంద్రవరం సాంస్కృతిక రాజధాని కాక క్రీడల్లో కూడా మంచి పేరు ఉంటుంది అని అన్నారు. లెజెండ్ కప్ నిర్వాహకులు బాలాజీ, జయకిషన్, కొండవీటి ప్రభాకర్, శ్రీనివాస్ చౌదరి గత 4 సీజన్లుగా నిరాటంకంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారని అభినందించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 3 పట్టణాల్లో క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోనే 3వ ప్రధాన నగరంగా రాజమహేంద్రవరంలో 6 ఎకరాల ఉమెన్ క్రికెట్ అకాడమీ నిర్మిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 48 కోట్లతో మల్టీఫుల్ స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. సోము వీర్రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు క్రీడలను కూడా ప్రోత్సహిస్తుందన్నారు. రాజమహేంద్రవరం కళలకు కానాచి అని క్రీడా రంగంలో కూడా ప్రముఖ క్రీడాకారులుగా ఇక్కడ రాణించారని కొనియాడారు. నిర్వాహకులు బాలాజీ, జయకిషన్, కొండవీటి ప్రభాకర్, శ్రీనివాస్ చౌదరి ప్రయత్నానికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి అని తెలిపారు. ఈ లెజెండ్స్ కప్ సీజన్ 5 కూడా నిర్వహించాలి అని కోరారు. రాజమహేంద్రవరం సాంస్కృతిక నగరం ఎంత గొప్పగా చెప్పుకుంటామో అదే రీతిలో ఒక స్పోర్ట్స్ హబ్ కింద కూడా రాజమహేంద్రవరం తయారవుతూ ఉంది. క్రీడాకారులు అనేక మంది అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నారు, ప్రతిభను కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒక పక్కన క్రికెట్తో పాటు బ్యాడ్మింటన్ కానీ టేబుల్ టెన్నిస్ కానీ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ప్రోత్సాహం కావాలి, అలాగే వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి ఒక వేదిక కావాలి. అలాగా ఒక ప్రోత్సహిస్తూ వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి ఈ లెజెండ్స్ ఏదైతే టోర్నమెంట్ ద్వారా సోదరులు చేస్తున్న కార్యక్రమాన్ని మనం అందరం కూడా అభినందించాలి. ఎందుకంటే టోర్నమెంట్ పెట్టాలంటే చిన్న విషయం కాదు. అది ఆర్థికపరమైన సమస్యలు ఒక్కటే ముడిపడి ఉండవు. ఆర్థికపరమైన సమస్యలతో పాటు ఆ టీమ్ సెలెక్షన్ కానీ టోర్నమెంట్ రన్ చేయడం కానీ ప్రతిరోజు లెగిసి అక్కడ అన్నీ కూడా టీమ్స్ ఫిక్స్ చేసి దాని తర్వాత ఎంపైరింగ్లో డెసిషన్స్ దగ్గర సెన్సిటివ్నెస్ ఉన్నప్పుడు వీటన్నిటిని డీల్ చేసే బదులు టోర్నమెంట్ పెట్టకుండా ఉంటే మంచిదేమో అనుకుంటారు చాలామంది. కానీ వీళ్ళు సమర్థవంతంగా పెడుతున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఏం చేయాలని కూడా ఇందాక కృష్ణ సోదరులు చెప్తా ఉన్నారు. పని ప్లానింగ్, పని అనేది ఏదైతే ఉంటుందో త్రికరణ శుద్ధిగా కమిట్మెంట్తో మనం పనిచేస్తున్నప్పుడు అన్ని సహకారాలు అన్ని విధాలుగా తప్పకుండా వాటికి లభ్యమవుతాయి. ఇంకా మంచి కార్యక్రమాలు మీరు యోజన చేయండి. మన ఎమ్మెల్యే గారు ఈ క్రికెట్ బోర్డుతో కూడా సంబంధాలు ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడతారు. ఈ విధంగా అయినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మన క్రికెట్ బోర్డు కూడా చెప్తారు. నేను కూడా విష్ణుకుమార్ రాజు గారు జాయింట్ సెక్రటరీ, వారితో కూడా చెప్తాను. సానా సతీష్ గారితో మొన్న సన్మాన సందర్భంగా ఎమ్మెల్యే గారు బాగా చనువుగా మాట్లాడారు. వారిని కూడా మీ యొక్క యాక్టివిటీని వారి దృష్టిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. నేను విష్ణుకుమార్ రాజు గారి దృష్టిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇలా చేస్తున్నాం అనే అంశాన్ని వారి దృష్టికి తీసుకువెళ్ళాలంతే, వారు ఏం చేస్తారు అనేది కాదు. ఆ విధంగా మీరు తప్పకుండా ఈ ప్రయత్నాన్ని నిరంతరం కూడా కొనసాగించాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న శ్రీ కృష్ణసాయి కళ్యాణ మండపంలో ఆదివారం విశ్వావసునామ ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. 223 మంది పిల్లలకు యూనిఫాము, బ్లేజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ నగరంలోని వివిధ మున్సిపల్
ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 223 మంది విద్యార్థులకు ఉగాది సందర్భంగా సుమారు 3 లక్షల రూపాయల విలువైన యూనిఫారం, బ్లేజర్లు పంపిణీ చేసినట్లు వివరించారు. ప్రతి ఏటా ఉగాది సందర్భంగా పేదలకు చీరలు, దుస్తులు పంపిణీ వంటి కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. రాజమహేంద్రవరం ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా పేద విద్యార్థులకు యూనిఫారం, 300 నుండి 700 ఖరీదైన బ్లేజర్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ విశ్వవసునామ సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలి అని ఆకాంక్షించారు. పేద విద్యార్థుల చదువులకు ఎప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం రాజమహేంద్రి విద్యా సంస్థల తరపున తేతలి స్వరూప్ రెడ్డి, తేతలి సత్య సౌందర్య చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫారం అందజేసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తమ సేవా కార్యక్రమాలు నిరంతరం ఇలాగే కొనసాగుతాయని, కొత్త సంవత్సరంలో మరిన్ని మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని టీకే వెల్లడించారు. ఎడ్యుకేషనల్ సొసైటీస్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకి యూనిఫార్మ్స్ అలాగే బ్లేజర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. యూనిఫార్మ్స్ ఒకటి 600 నుంచి 700 రూపాయల కాస్ట్ ఉంటుంది. అలాగే బ్లేజర్ 1000 రూపాయల నుంచి 1200 రూపాయల కాస్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా సుమారు 3 లక్షల ఖరీదైనటువంటి ఈ యూనిఫార్మ్స్, బ్లేడర్స్ 223 మంది పిల్లలకి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ కార్యక్రమం మరి ఎందుకంటే ఒక బ్లేజర్ వేసుకోగానే ఒక విద్యార్థినికి కానీ ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతుంది. నేను చిన్నప్పుడే కోట్ వేసుకున్నాను, నేను పెద్ద అయ్యాక కోట్ వేసుకుని ఒక లాయరు, ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనే భావం కలుగుతుంది. ఆ ఉద్దేశంతో పిల్లలందరికీ కూడా మరి వేళ బ్లేజర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. మరి దీనికి ప్రతి సంవత్సరం కూడా నేను ఉగాది రోజున పేద మహిళలకి చీరలు కానివ్వండి, అలాగే విద్యార్థులకి స్కాలర్షిప్లు లేకపోతే బుక్స్, బట్టలని పంచిపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. క్రైస్తవ మత ప్రబోధకుడు ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై పారదర్శకంగా విచారణ నిర్వహించి దోషులకు శిక్ష పడేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ ఫాస్టెస్ట్ ప్రేయర్ ఫెలోషిప్ అధ్యక్షుడు జీసస్ ప్రేయర్ హౌస్ అధినేత బిషప్ డాక్టర్ ఎం రమేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఆయన మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తూ స్థానిక బాబోజీ నగర్లో ఉన్న జీసస్ ప్రేయర్ హౌస్ నుంచి ర్యాలీగా బయలుదేరి అరవింద నగర్ జంక్షన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ రహదారిపై ధర్నా నిర్వహించిన అనంతరం రమేష్ కుమార్ ఆధ్వర్యంలో క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మృతదేహంపై చాలా గాయాలున్నాయని, ప్రమాదం జరిగితే అన్ని పెద్ద గాయాలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. అది హత్యగానే క్రైస్తవ సంఘాలు భావిస్తూ ఇప్పటికే ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. దానిలో భాగంగానే తాము కూడా నిరసన ధ్వని పేరుతో ఆదివారం కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఆయన మృతిపై ఎగతాళిగా మాట్లాడిన కరుణాకర్, సుగుణ, రాధా మనోహర్ దాస్, పార్వతి, హమారా ప్రసాద్ అనే వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారు. వారిపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనితలకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు. వారి నిరసనతో అరవింద నగర్ జంక్షన్లో ట్రాఫిక్ స్తంభించింది. చంపేశారని 80% పైన చాలామంది రూఢిపరుస్తున్నారు. ఆ బాధతో మేముంటే మరి కొంతమంది రాధా మనోహర్ దాస్ పిల్లకోడు చాలా గందరగోళం చేస్తూ, చాలా చోట్లకి వెళ్తూ, ఏడం చేస్తూ, ఎటకారిస్తూ మాట్లాడుతున్నాడు. దాంతోపాటు అమారా ప్రసాద్ అనేవాడు, వాడు కూడా మరి తాగి పడిపోయాడు, అదే యాక్సిడెంట్ అయిందని అంటున్నాడు. అది తప్పు. అంతేకాక ఇంకో ఆవిడ పార్వతి అంట, ఆవిడ ఎక్కడో మాకు తెలియదు కానీ ఎగతాళిగా ఏలకోళంగా మరి పాట పాడుతూ ఎక్కిరిస్తూ మాట్లాడుతుంది. అంటే క్రైస్తవులు అంటే చులకలు అయిపోయిన ప్రతి నా కొడుక్కి క్రైస్తవులు కానీ కళ్ళు తెరిస్తే సింహం నిద్ర లేచినట్టే ప్రతి ఒక్కరి సంగతి తేలుస్తాం, ఊరుకునేది లేదు. ఆడ ఎవడైనా సరే, ఎలాగొన్నా సరే ఆల్రెడీ మేము చాలామందిని రిక్వెస్ట్ చేసాం. మరి చంద్రబాబు నాయుడు గారు మా తరపుని ఆ ఫుటేజీలన్నీ సేకరించి న్యాయం జరిగిస్తున్నారు. అలాగే మరి నాయకులందరూ చాలామంది కూడా న్యాయం జరిగిస్తానని మాకు మాట ఇచ్చారు. న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం. ఎన్నో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలోనైనా హామీలు నెరవేర్చాలి అని మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మార్గని భరత్రామ్ హితవు పలికారు. హామీలు నెరవేర్చే బుద్ధిని ప్రసాదించాలి అని ఆయన కోరుకున్నారు. విఎల్పురం మార్గని ఎస్టేట్స్ కార్యాలయంలో విశ్వవసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆదివారం వేడుకలు నిర్వహించారు. మాజీ ఎంపీ భరత్ దంపతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అందరికీ ఉగాది పచ్చడి అందించారు. బీసీ రాష్ట్ర నాయకులు మార్గని నాగేశ్వరరావు దంపతులు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పంచాంగ శ్రవణం జరిగింది. ఈ సందర్భంగా భరత్రామ్ మాట్లాడుతూ ప్రజలందరికీ ముందుగా శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 9 నెలలు దాటినా ఇంకా హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని భరత్ అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు హామీలు అమలు చేయాలి అని హితవు పలికారు. రంజాన్ మాసం సందర్భంగా శనివారం సాయంత్రం స్థానిక ఆనంద్ రీజెన్సీ పందిరి ఫంక్షన్ హాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సీపల్లి హారిక ఆధ్వర్యంలో ముస్లింలకు ఆత్మీయ ఇఫ్తార్ విందు నిర్వహించారు. మతం కన్నా మానవత్వమే దేశానికి హితమని తన తండ్రి ఎన్టీ రామారావు తనకు బోధించింది అదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ దగ్గుపాటి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలతో అల్లాహ్ను ఆరాధించే ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం మంచి విషయమన్నారు. రంజాన్ పండుగ అంటే పవిత్రమైన ఆత్మ బలిదానం అని పేర్కొన్నారు. కళలకు కానాచి వంటి రాజమహేంద్రవరం సోదర భావానికి ప్రతీకాన్ని కొనియాడారు. విశిష్ట అతిథులుగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. పవిత్రమైన దీక్షతో ఉపవాసాలు చేస్తూ రంజాన్ను ఆచరిస్తున్న ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ తరపున ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సీపల్లి హారికను అభినందించారు. బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమి రాధాకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ, ఏపీఆర్ చౌదరి, అడబాల రామకృష్ణ, మైనారిటీ నాయకులు షేక్ సుబాన్, నీరుకొండ వీరన్న చౌదరి, జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రూరల్ కన్వీనర్ ఆకుల శ్రీధర్, పన్నల లక్ష్మి, సంతోషి, అధికారి లక్ష్మి, ఉమర్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలి. ఉగాది వేడుకల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. శ్యామలాంబను దర్శించుకున్న దగ్గుబాటి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని ప్రార్థించిన ఎంపీ. పాస్టర్ ప్రవీణ్ మృతిపై పారదర్శకంగా దర్యాప్తు, అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్టు ఐజీ వెల్లడి. గూడూరి కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు, మళ్లీ జగన్ సీఎం కావడం తథ్యమన్న నాయకులు. నాగాంజలికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం, వెల్లడించిన కిమ్స్ బొలినేని యాజమాన్యం, వైద్యులు. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.